1లో 7th క్లాస్లో ఇంగ్లీష్లో యూనిట్ 1లో ఫస్ట్ లెసన్ ద కంట్రీ మౌస్ అంటే ద టౌన్ మౌస్ అంటే కంట్రీ మౌస్. సో టౌన్ అంటే సిటీ అండ్ కంట్రీ మీన్స్ విలేజ్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాం? మనం కంట్రీలోనే, విలేజ్లో ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అక్కడ పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది, అవునా కదా? సిటీతో పోల్చుకుంటే అంటే టౌన్తో పోల్చుకుంటే కంట్రీలో పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్ అనేది. ఓకే, సో చూడండి, సో లెసన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ద టౌన్ మౌస్ అండ్ ద కంట్రీ మౌస్ వర్ కజిన్స్. సో ఇద్దరు ఏంటంటే అక్కడ కంట్రీ మౌస్ టౌన్ మౌస్ కజిన్స్. సో దే ఆఫెన్ wrote to each other. One day the country mouse got this letter from his cousin. సో ఏమైందంట, ద కంట్రీ మౌస్ గాట్ దిస్ లెటర్ ఫ్రమ్ హిస్ కజిన్. సో కంట్రీ మౌస్ అంటే విలేజ్లో ఉన్న మౌస్ టౌన్ మౌస్ లెటర్ రాసింది ఎవరికి? విలేజ్లో ఉన్న మౌస్కి. ఓకే, ఆ లెటర్ ఏంటో చూడండి. ఇక్కడ ఒక లెటర్ ఉంది కదా మీకు, లెటర్ చూడండి. సో ఆ లెటర్లో ఏంటంటే మౌస్ టౌన్ అని రాసి, డియర్ కజిన్, ఐ హ్యావ్ బీన్ ఇల్ విత్ ఎ కఫ్ అండ్ మై డాక్టర్ ఫీల్స్ ఐ నీడ్ ఏ హాలిడే. సో ఏమన్నారు, నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, దగ్గుగా ఉంది. నాకు మా డాక్టర్ ఏం చెప్పారంటే, సజెషన్ ఏం చెప్పారు? రెస్ట్ తీసుకోమని చెప్పారు. హాలిడే అంటే ఏ వర్క్ చేయొద్దని. హీ హ్యాస్ ఆస్క్డ్ మీ టు స్పెండ్ ఏ వీక్ ఇన్ ఏ కంట్రీ సైడ్. రెస్ట్ తీసుకోమన్నారు. ఎక్కడ? కంట్రీ సైడ్. కంట్రీ సైడ్ అంటే విలేజ్లో. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ ఉంటుంది, తక్కువ ఉంటుంది. కంట్రీ మీరు టౌన్తో పోల్చుకుంటే విలేజ్లో పొల్యూషన్ అనేది చాలా తక్కువ. ఓకే, మే ఐ స్టే విత్ యూ, ప్లీజ్ గివ్ మీ అన్ ఎర్లీ రిప్లై. సో మా డాక్టర్ నన్ను రెస్ట్ తీసుకోమన్నారు కనుక నేను అక్కడికి వస్తాను, నీతో ఉంటాను. సో నీకు ఇష్టమైతే నాకు వెంటనే రిప్లై పంపని చెప్తున్నాను. ఎవరు? టౌన్ మౌస్. ఎవరిని అడుగుతుంది? కంట్రీ మౌస్. ఓకే, సో విత్ వార్మ్ రిగార్డ్స్ యువర్స్ అఫెక్షనల్లీ ద టౌన్ మౌస్ అని రాసి కంట్రీ మౌస్కి లెటర్ పంపించింది టౌన్ మౌస్. ఇప్పుడు చూడండి, రిసీవింగ్ ద ఇన్విటేషన్ ఫ్రమ్ ద కంట్రీ మౌస్, the town mouse packed his bags and caught the next train to the countryside. సో ఇమీడియట్ గా కంట్రీ మౌస్ ఏం చేసింది? టౌన్ మౌస్ రాసిన లెటర్కి రిప్లై ఇచ్చి, సరే నువ్వు రా, ఇక్కడ ఉండడానికి నాకు ఏ అబ్జెక్షన్ లేదు అని రాయగానే టౌన్ మౌస్ ఏం చేసింది? మొత్తం బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని ట్రైన్లో వెళ్ళడానికి డిసైడ్ అయింది. The day was bright and sunny. The town mouse began to feel hot in the train. సో ఏమైందంట, టౌన్ మౌస్ ట్రైన్లో ఎక్కి వెళ్తూ ఉంది. అది బాగా హాట్గా ఉన్నది ఆ సీజన్. సన్నీ అంటే బాగా ఎండగా ఉంది. ఓకే, ఐ విష్ దేర్ వాజ్ ఎన్ ఎయిర్ కండిషన్ కోచ్. ఏమనుంది? మా కంట్రీ ఏంటి, టౌన్ మౌస్ ఉంది, ఎయిర్ కండిషన్ కోచ్. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐ ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ హియర్. అక్కడ ఏసీ కోచ్లో ట్రావెల్ చేస్తున్నాడు. ఏమనిపించింది? ఫీల్ అన్కంఫర్టబుల్, కంఫర్టబుల్గా లేదు. హౌఎవర్ దేర్ వాజ్ ఎ నథింగ్ he could do about it. So he grumbled to himself while the train chugged slowly into the country. సో చాలా ఇష్టంగా మొత్తం మీద కంట్రీకి వెళ్ళాడు, విలేజ్కి వెళ్ళాడు. ద కంట్రీ మౌస్ వెయిటింగ్ ఫర్ అట్ ద స్టేషన్. అప్పుడు కంట్రీకి వెళ్ళగానే అక్కడ టౌన్ మౌస్ కోసం కంట్రీ మౌస్ వెయిట్ చేస్తూ ఉంది. ఎక్కడ? స్టేషన్లో, రైల్వే స్టేషన్లో. ఎవరి కోసం? టౌన్ మౌస్ కోసం. ఓకే, ఓ కజిన్, ద టౌన్ మౌస్ సెడ్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్. సో ఏమైంది? వెంటనే టౌన్ మౌస్ ఏం చేసింది? ట్రైన్లోంచి వెంటనే దిగిపోయింది. ఎందుకంటే చాలా సన్నీగా ఉంది, వేడిగా ఉంది. కోచ్లో ప్రయాణిస్తున్న అంటే ఎయిర్ కండిషన్ కోచ్లో ఉన్నా కూడా తనకి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. ఓకే, సో ఏమైంది? వెంటనే స్టేషన్ రాగానే దిగిపోయి బయటకు వచ్చింది. ద ట్రైన్ వాజ్ డ్రెడ్ఫుల్, ఐ ఫీల్ టెరిబిలీ హాట్ అండ్ థర్స్టీ. డ్రెడ్ఫుల్ అంటే చాలా అన్ప్లెజెంట్, అస్సలు ఎంత చిరాగ్గా ఉండిందంటే అంత చిరాగ్గా ఉంది. ఎవరికి? టౌన్ మౌస్కి. ఓకే, ఎవరు ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్తుంది? ఎవరితోటి? కంట్రీ మౌస్తో చెప్తుంది. ద ట్రైన్ జర్నీ వాజ్ డ్రెడ్ఫుల్, టెరిబిలీ హాట్ అండ్ థర్స్టీ. నాకు చాలా దాహంగా కూడా ఉంది. ఐ హోప్ యూ హ్యావ్ సంథింగ్ ఐస్ కోల్డ్ ఫర్ మీ డ్రింక్ అట్ హోమ్. సో ఏమన్నది? ఐస్ కోల్డ్
అంటే కోల్డ్ వాటర్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఏంటి, నేను మీ ఇంటికి వస్తాను, నాకు చాలా దాహంగా ఉంది, చాలా ఎండగా ఉంది, ట్రైన్ జర్నీ కూడా నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు. సో ఏమన్నారంటే, వెల్ ఐ హ్యావ్ సమ్ వాటర్ సెట్ ద కంట్రీ మౌస్. సరే, నా దగ్గర వాటర్ ఉన్నాయి, నేను ఇస్తాను అంటున్నాడు. బట్ ఐ కెన్ లుక్ అరౌండ్ ఫర్ సమ్ కోకోనట్ వాటర్ ఇఫ్ యూ లైక్. ఇంటి దగ్గర వాటర్ ఉన్నాయి, నువ్వు అడిగినట్టు ఐస్ కోల్డ్ వాటర్ అన్నావు కదా, వాటర్ ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు మీకు కోకోనట్ వాటర్ ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాను ఇక్కడ ప్రస్తుతానికి తాగడానికి. కోకోనట్ వాటర్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్ ఇన్ హర్రర్. టౌన్ మౌస్ అడిగింది, ఏంటి కోకోనట్ వాటర్ అని. డోంట్ యూ హ్యావ్ ఎనీ ఆరెంజ్ జ్యూస్ ఆర్ లెమనేడ్. కోకోనట్ వాటర్ ఏంటి, ఆరెంజ్ జ్యూస్ కానీ లెమనేడ్. లెమనేడ్ అంటే నిమ్మరసం అట్లాంటిది. ఓకే, సో అలాంటిది ఏమైనా ఉందా అని అడుగుతుంది. సో కోకోనట్ వాటర్ ఏంటో తెలియనట్టు. ఐ ఆమ్ అఫ్రైడ్ నాట్, రిప్లైడ్ హిస్ కజిన్. బట్ ఐ ఫౌండ్ ఏ వెరీ నైస్ పీస్ ఆఫ్ రూట్ టుడే అండ్ ఏ టెండర్ బిట్ ఆఫ్ ఏ షుగర్ కేన్. ఐ ఆమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దట్. సో ఏమైందండి, అలా అడిగేటప్పటికి ఐ ఫౌండ్ ఏ వెరీ నైస్ పీస్ ఆఫ్ రూట్. సో కొన్ని రూట్స్ అంటే మనకి దుంపలు ఉంటాం కదా, సో అలాంటివి ఒకటి, అండ్ టెండర్ బిట్ ఆఫ్ షుగర్ కేన్. ఐఎమ్ షూర్ యూ విల్ ఎంజాయ్ దట్. సో నేను కొన్ని ఏర్పాటు చేసే మీకోసం తినడానికి రూట్స్ ఒకటి, షుగర్ కేన్ ఒకటి. రూట్, షుగర్ కేన్. ద టౌన్ మౌస్ ఎక్స్క్లైమ్డ్, బట్ ఐ డోంట్ ఈట్ రా ఫుడ్ లైక్ దట్. సో నేను అంటే రా ఫుడ్స్ తిన్నాను, రా అంటే పచ్చివి చెప్పాను కదా, రూట్ అంటే దుంపలని, షుగర్ కేన్ అంటే షుగర్ కేన్ అంటే మరి పచ్చిగా తినాలి కదా. సో కొంతమంది షుగర్ కేన్ని మామూలుగా జ్యూస్లో ఇష్టపడతారు, కొంతమంది చెరుకులో తినడానికి ఇష్టపడతారు. సో షుగర్ కేన్ జ్యూస్ అంటే తాగుతారు బాగా ఇష్టంగా. సో అలాగే తినేమడుగుతున్నాడంటే, ఐ డోంట్ ఈట్ లైక్ రా ఫుడ్ లైక్ దట్. సో అలాంటి రా ఫుడ్స్ నేను తినను, పచ్చివి. ద కంట్రీ మౌస్ సెడ్, దిస్ ఈజ్ వాట్ వీ ఈట్ ఇన్ ద కంట్రీ. కంట్రీ మౌస్ ఏం చెప్పిందంటే, మరి మేము ఇలాగే తింటాం మా కంట్రీలో అని చెప్తుంది, మా విలేజ్లో. సో ఐ ఆమ్ అఫ్రైడ్ యూ టు హ్యావ్ టు ఈట్ దిస్. ట్రై ఇట్, ఇట్స్ నాట్ బ్యాడ్. ద టౌన్ మౌస్ డిడ్ నాట్ ఎంజాయ్ హిస్ డిన్నర్ ఎట్ ఆల్. సో మొత్తం మీద ఇవే ఉంటాయి, మరి ఇక్కడ మేము ఇవే తింటాము అని చెప్పింది. ఎవరు, కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో. మొత్తం మీద కంట్రీ మౌస్ టౌన్ మౌస్కి డిన్నర్ అనేది నచ్చలేదు, ఎందుకంటే అన్ని పచ్చివి, ఫ్రూట్స్, దుంపలు, షుగర్ కేన్. He nibbled at the root and the sugar cane and then he said wanted to sleep. సో మొత్తం మీద అయిష్టంగా అవి కూడా పెద్దగా తినలేదు. సో హీ వాంటెడ్ టు స్లీప్. సో మళ్ళీ రెస్ట్ తీసుకోవాలనుకున్నాడు, మరి జర్నీ చేసి వచ్చాడు కదా. ద కంట్రీ మౌస్ షోడ్ ఏ కార్నర్ ఇన్ ద మౌస్ హోల్ అండ్ సెడ్, దేర్ యు ఆర్, యూ కెన్ స్లీప్ దేర్. సో అప్పుడు కంట్రీ మౌస్ ఏం చెప్పింది, ఆ పక్కన ఒక చిన్న ప్లేస్ చూపించింది, అక్కడికి వెళ్ళి పడుకోమని చెప్పింది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆన్ ద గ్రౌండ్ ఆస్క్డ్ ద టౌన్ మౌస్. ఏంటి, నేను గ్రౌండ్ మీద పడుకోవాలా అని అడుగుతుంది. డూ ఐ హ్యావ్ టు స్లీప్ ఆన్ ద గ్రౌండ్. నేను అంటే మామూలు ఫ్లోర్ మీద పడుకోవడం ఏంటి అని అడుగుతుంది. ఎస్, దిస్ ఈజ్ హౌ వీ స్లీప్ ఇన్ ద కంట్రీ, దిస్ హిస్ కజిన్ ఆన్సర్డ్. హిస్ కజిన్ ఏమని చెప్పిందంటే, అంటే ఎవరు, టౌన్ మౌస్. కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో ఏమంటుందంటే, మా విలేజ్లో మేము ఇలాగే పడుకుంటాం. యాజ్ ద టౌన్ మౌస్ లే డౌన్ ఆన్ ద హార్డ్ కోల్డ్ గ్రౌండ్, హీ సడన్లీ థాట్ ఆఫ్ ద సంథింగ్ కజిన్ హీ కాల్డ్ అవుట్. సో సరే ఇంకేం చేస్తామని టౌన్ మౌస్ ఫ్లోర్ మీద పడుకునింది, అంటే గ్రౌండ్ మీద పడుకుంటే సడన్గా ఏదో అనిపించింది, దానికి ఏదో ఒక ఆలోచన వచ్చింది. ఎస్, వాట్ ఈస్ దిస్, ద కంట్రీ మౌస్ ఆస్క్డ్. సో అనిపించి ఏమైందంటే, ఏమైందని అడిగింది. ఎవరు, కంట్రీ మౌస్ అడిగింది టౌన్ మౌస్ కింద పడుకుంది కదా, దానికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది. ఇప్పుడు చూడండి, వై ఈస్ ఇట్ సో క్వైట్ హియర్, వేర్ ఆర్ ఆల్ ద కార్స్ అండ్ లారీస్, వేర్ ఆర్ ఆల్ ద రేడియోస్ అండ్ ద టెలివిజన్స్, వేర్ ఆర్ ఆల్ ద లైట్స్. సో ఎందుకు ఇక్కడ ఇంత సైలెన్స్గా ఉంది, ఇక్కడ కార్స్ కానీ లారీస్ లేవు, రేడియోస్ లేవు, టెలివిజన్స్ లేవు, లైట్స్ కూడా లేవు ఇంట్లో. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈజ్ ఇన్ ద కంట్రీ, హిస్ కజిన్ రిప్లైడ్. సో కంట్రీ అంటే విలేజ్ అంటే ఇలాగే ఉంటుందా అని అంటుంది.
ఎవరు? టౌన్ మౌస్. ఇట్స్ ఆల్వేస్ క్వైట్ ఇన్ ద కంట్రీ, సమ్టైమ్స్ ఇట్ ఈస్ క్వైటర్ దాన్ టుడే. సో మామూలుగానే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, చాలా సైలెన్స్గా. సో ఇవాళ ఇంకా చాలా నార్మల్ డే కన్నా ఇంకా కొంచెం చాలా పీస్ఫుల్గా ఉందంటుంది. మై గ్రాండ్ ఫాదర్ సేస్ దట్ అవర్ విలేజ్ ఈస్ ద క్వైటెస్ట్ అమాంగ్ ఆల్ ద విలేజెస్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. సో ఏమని చెప్తుంది కంట్రీ మౌస్ టౌన్ మౌస్తో? మా గ్రాండ్ ఫాదర్ చెప్పారు మా విలేజే ఈ ఉన్న డిస్ట్రిక్ట్ అంటే ఈ జిల్లాల్లో కల్లా మా విలేజే చాలా క్వైట్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా. ఓ ఈజ్ ఇట్? ద కంట్రీ ఈజ్ ఏ స్ట్రేంజ్ ప్లేస్ సెట్ ద టౌన్ మౌస్. ఏమని చెప్పింది టౌన్ మౌస్? ఇదేదో కొత్త ప్లేస్లో ఉంది. ఇప్పుడు నువ్వు ఇలా చెప్తుంటే ఎంత సైలెన్స్ ఇలాగేం ఉండదు అని చెప్తుంటే అన్నది. బట్ హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐ డోంట్ థింక్ ఐ లైక్ దిస్ ప్లేస్. సో ఏమనుకున్నాడు అప్పుడు టౌన్ మౌస్? ఏమనుకుంది? తనలో తను అనుకున్నాడు ఏమని? నాకు ఈ ప్లేస్ నచ్చలేదు. నెక్స్ట్ మార్నింగ్ ద టౌన్ మౌస్ ఫౌండ్ దట్ there was a no breakfast ready. His cousin told him that they had to go to the nearby farm to search for food. సో అలా అనుకుంటూ మొత్తం మీద నైట్ పడుకున్నారు. ఆ రోజు అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం టౌన్ మౌస్ చూస్తుంది రెడీ చేస్తారా లేదని, కానీ అక్కడ ఏమీ లేదు. హిస్ కజిన్ టోల్డ్ హిమ్ దే హ్యాడ్ టు గో. సో అప్పుడు ఏం చెప్పాడు కంట్రీ మౌస్? ఏం చెప్పిందంటే ఇద్దరం వెళ్ళి ఏమని ఫుడ్ కోసం సెట్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నవే, అంటే మనం ట్రీస్ నుంచి తెచ్చుకున్నవే తింటారు, అలాగని చెప్పాడు. సో వీఆర్ షూర్ టు ఫైండ్ సంథింగ్ దేర్, హీ సెడ్, ఏ నైస్ పీస్ ఆఫ్ రూట్ అండ్ ఏ టెండర్ బిట్ ఆఫ్ ఎ షుగర్ కేన్. సో మళ్ళీ ఏం దొరికిందంటే వీళ్ళకి ఏ రూట్ అండ్ ఏ టెండర్ ఆఫ్ షుగర్ కేన్. బట్ ద టౌన్ మౌస్ హ్యాడ్ ఎనఫ్. థ్యాంక్ యూ కజిన్, హీ సెడ్, బట్ ఐ థింక్ ఐ విల్ క్యాచ్ ద నెక్స్ట్ ట్రైన్ హోమ్. I have suddenly remembered that I have forgotten something. సో ఏమని చెప్పిందంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా రూట్స్ షుగర్ కేనే అవే దొరికినాయి తినడానికి. అప్పుడు టౌన్ మౌస్ ఏం చెప్పిందంటే కంట్రీ మౌస్తో, నేను నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళిపోవాలి, నేను ఐ హ్యావ్ ఫర్గెటెన్ సంథింగ్, నేను ఒకటి మర్చిపోయాను, నేను అర్జెంటుగా మళ్ళీ వెళ్ళిపోవాలి. But the town mouse had enough. Okay. A few days later, the country mouse wrote his cousin, the town mouse. Here is the letter. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఏమైందంట, ద కంట్రీ మౌస్ రోడ్ టు హిస్ కజిన్. కంట్రీ మౌస్ ఏం చేసింది టౌన్ మౌస్కి లెటర్ రాసింది. Here is the letter. My dear cousin, I hope you are well. I am worried about you. I would like to visit you and make sure you are all right. So టౌన్ మౌస్ ఏం చెప్పింది, నేను ఏదో మర్చిపోయినా అర్జెంటుగా మళ్ళీ నెక్స్ట్ టైంకి వెళ్ళిపోవాలని. కొద్ది రోజుల తర్వాత అలా కొన్ని రోజులు గడిచాక వెంటనే వెళ్ళిపోయింది, ఎక్కువ రోజులు కూడా ఉండలేదు. సో వెళ్ళిపోయిన తర్వాత కంట్రీ మౌస్ లెటర్ రాసింది ఏమని టౌన్ మౌస్కి, నేను టౌన్కి వస్తున్నాను. సో ఏమనంది, నువ్వు బాగున్నావు లేదో చూడడానికి వస్తున్నాను అని అంది. మరి ఫస్ట్ టౌన్ మౌస్ కంట్రీ విలేజ్కి వచ్చింది కదా, ఇప్పుడు కంట్రీ మౌస్ టౌన్కి వెళ్తుంది. ఎందుకు? తిను ఎలా ఉన్నాడో చూడడానికి, వాళ్ళ కజిన్స్ కదా. చూడండి ఇప్పుడు, ద టౌన్ మౌస్ రిసీవ్డ్ ద లెటర్ అండ్ రీడ్ ఇట్. సిన్స్ హీ వాజ్ ఇన్ ఎ హర్రీ, హీ సెంట్ ఎ టెలిగ్రామ్ టు ద కంట్రీ మౌస్. హియర్ ఈస్ దిస్ టెలిగ్రామ్. సో అప్పుడు ఏమని రాసిందో చూడండి. తినేమో కంట్రీ మౌస్ అన్నాక లెటర్ రాసి పంపింది ఏమని, నువ్వు ఎలా ఉన్నావు చూడడానికి నేను టౌన్కి వస్తానని. అప్పుడు టౌన్ మౌస్ లెటర్ రాసింది చూడండి. ఇక్కడ లెటర్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ లెటర్ చూడండి, ఓవర్ జాయిడ్ కమ్ సూన్ టౌన్ మౌస్. ఓకే, ఓవర్ జాయిడ్ అని ఆ లెటర్ చూడండి ఎలా రాసింది. సో దిస్ ఈస్ ద లెటర్ టు రైట్ ద కంట్రీ మౌస్ క్లాస్ ఇది టౌన్ మౌస్. ఆ లెటర్ చూడండి, ఓవర్ జాయిడ్ బ్రాకెట్లో ఫుల్ స్టాప్, కమింగ్ సూన్ టౌన్ మౌస్ అని రాసింది. ఏ ఫ్యూ డేస్ లేటర్ ద కంట్రీ మౌస్ అరైవ్డ్ ఇన్ ద టౌన్. సో కొన్ని రోజుల తర్వాత ఏమైంది, కంట్రీ మౌస్ టౌన్కి వచ్చింది. హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై ద నాయిస్ అండ్ ద లైట్స్. సో విలేజ్ అతను టౌన్కి వస్తే ఎలా ఉంటుంది, ఏదో కొత్తగా ఉంటుంది, ఇక్కడంతా ఏదో కొత్తగా ఉంటుంది. సో అలాగే ఆ నాయిస్కి ఆ లైట్స్కి ఏదోలా ఉంది. వై ఆర్ దీస్ లైట్స్ ఆర్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్, హీ ఆస్క్డ్. సో ఇక్కడ లైట్స్ ఎందుకు మిడిల్ ఆఫ్ ద నైట్ ఉన్నాయి? దిస్ ఈస్ ద టౌన్, హిస్ కజిన్ రిప్లైడ్. దేర్ ఆర్ లైట్స్ ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే.
సో లైట్స్ మిడిల్ ఆఫ్ ద డే అంటే మధ్యాహ్నం కూడా లైట్స్ వేసే ఉన్నాయి. ఎక్కడ? టౌన్లో. కంట్రీ మౌస్ అడిగింది ఏంటి ఇంకా లైట్స్ ఇక్కడ మిడిల్ ఆఫ్ ద రోడ్స్లో లైట్స్ ఇలా వేసే ఉన్నాయంటే, అప్పుడు ఏమని చెప్పిందంటే దిస్ ఈజ్ ద టౌన్ అని చెప్పింది. దిస్ ఈజ్ ద ట్రాఫిక్ ద టౌన్ మౌస్ రిప్లైడ్. సో ఈ నాయిస్ చూసి ఏమని అడిగింది? కంట్రీ మౌస్ అడిగింది అనమాట. ఎవరిని? టౌన్ మౌస్. నాయిస్ ఏంటంటే దిస్ ఈజ్ ద ట్రాఫిక్, దిస్ ఈజ్ ద నాయిస్ మేడ్ బై ద బస్సెస్, లారీస్, కార్స్ అండ్ ఏరోప్లేన్స్. సో వీటి వల్ల నాయిస్ వస్తుంది. బట్ ద కంట్రీ మౌస్ డిడ్ నాట్ లైక్ ఇట్ ఎట్ ఆల్. ఇప్పుడు కంట్రీ మౌస్కి టౌన్ మౌస్ గురించి నచ్చలేదు. ఫస్ట్ టౌన్ మౌస్కి కంట్రీ సైడ్ నచ్చిందా? నచ్చలేదు. ఇప్పుడు కంట్రీ మౌస్కి అంటే విలేజ్లో ఉన్న మౌస్కి టౌన్లో ఉన్న మౌస్కి నచ్చలేదు. At all his noise and made by headache, he said, could I have some water or drink? సో మొత్తం మీద కంట్రీ మౌస్కి హెడేక్ వచ్చి ఏమైనా వాటర్ దొరుకుతుందని అడిగింది. నాకు వాటర్ కావాలి. వై ఓన్లీ వాటర్? సెడ్ ద టౌన్ మౌస్. లుక్ ఎట్ వాట్ దేర్ ఈస్ ఫర్ యూ, ఐస్ కోల్డ్ లెమనేడ్, ఆరెంజ్ జ్యూస్, విచ్ వన్ డూ యూ వాంట్? ఒక్క వాటర్ అడుగుతున్నావా? వాటర్ ఏంటి నీకోసం? ఐస్ కోల్డ్ లెమనేడ్, ఆరెంజ్ జ్యూస్, ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నాడు. జస్ట్ సమ్ వాటర్ ఆన్సర్ ద కంట్రీ మౌస్. నాకు అవేం వద్దు, జస్ట్ నాకు వాటర్ ఇవి చాలండి. సమ్ వాటర్ అండ్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. నాకు కొంచెం వాటర్ కొంచెం ఫుడ్ కావాలి. ఐ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కజిన్ సెడ్ ద టౌన్ మౌస్ ప్రౌడ్లీ. సో నీకు కొంచెం ఫుడ్ ఏంటి? నా దగ్గర చాలా ఫుడ్ ఉంది అని టౌన్ మౌస్ చెప్తుంది కంట్రీ మౌస్తో. యూ కెన్ ఈట్ యాజ్ మచ్ యాజ్ యూ లైక్. నీకు ఇష్టం వచ్చినంత తిను, ఎంత కావాలో అంత తిను అంటుంది. షూర్ ఎనఫ్. ద హౌస్ ఆఫ్ ద టౌన్ మౌస్ at the back of the kitchen cupboard was full of most delicious food. సో ఇక్కడ మీకు కిచెన్ కబోర్డ్లో చూడండి కంట్రీ మౌస్ టౌన్ మౌస్ చూపిస్తుంది. ఇక్కడ టౌన్ మౌస్ ఈజీగా పంచి కట్టుకుంది కదా, సో అది కంట్రీ మౌస్ అవుతుంది. క్లియర్గా మనం చూడొచ్చు, అంటే విలేజ్. ఇక్కడ ఈ డ్రెస్లో ఉంది టౌన్ మౌస్. సో నా దగ్గర చాలా ఫుడ్ ఉందని ఇలా చూపిస్తుంది అనమాట. నీకు ఎంత కావాలంటే తినండి. There was a bread and jam, different kinds of fruits, slabs of chocolates and a huge piece of lovely cheese. Okay? చీజ్, పన్నీరు అలాంటివి చాలా ఉన్నాయి నా దగ్గర. చాక్లెట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ బోర్డు ఉన్నాయి. ఈట్ కజిన్ ఈట్, తిను నువ్వు ఎంత కావాలంటే సెడ్ ద టౌన్ మౌస్. బట్ జస్ట్ దెన్ దేర్ వాజ్ ఏ సౌండ్ లైక్ ఏ థండర్ అండ్ ద టౌన్ మౌస్ షౌటెడ్, రన్ కజిన్ రన్ రన్. ఓకే, ఒక సౌండ్ వినబడింది అనమాట. వెంటనే and the town mouse shouted, run 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 run. The town mouse pushed the country mouse out through a hole in the back of the cupboard. సో వెంటనే ఏదో సౌండ్ వచ్చిందని టౌన్ మౌస్ ఏం చేసింది? టౌన్ మౌస్ కంట్రీ మౌస్ని గెంటింది. సో అక్కడ కబోర్డ్లో ఉన్నారు కదా, ఓ హోల్ ఉంది, ఓ హోల్లో గెంటింది. ద కంట్రీ మౌస్ ఫెల్ట్ హిస్ హార్ట్ బీటింగ్ వెరీ ఫాస్ట్. సో అలా గెంటేసరికి ఒక్కసారిగా కంట్రీ మౌస్ హార్ట్ బీట్ పెరిగిపోయింది, అంటే కొంచెం టెన్షన్ అనిపించింది. బట్ వాట్ ఈజ్ ఇట్ హీ ఆస్క్డ్, విస్పర్డ్ ద టౌన్ మౌస్ వెయిట్. సో అడిగింది అనమాట కంట్రీ మౌస్, ఏంటి ఆ సౌండ్ అని. టౌన్ మౌస్ ఒక్కసారి సైలెన్స్గా ఉండమని చెప్పింది. వెన్ ఎవ్రీథింగ్ వాజ్ సైలెంట్ అగైన్ ద టౌన్ మౌస్ crept out of the hole. He was quite cheerful again. Okay, some came out now cousin, he said. That was only somebody opening the cupboard door. We are safe now. But they were not safe for very long. Twice more they had no run for safety when somebody opened the cupboard door. The country mouse got quite tired of running and hiding. I want to go back to the country, he said. We may not get much food here, but at least we can eat in peace. సో ఏమైంది? ఇలాగా ఎవరో కబోర్డ్ తెరవడం, ఆ సౌండ్స్ ఏంటంటే కబోర్డ్ తెరిచారు ఎవరో. తెరవగానే మొత్తం మీద మళ్ళీ వెంటనే సౌండ్ వస్తుందని ఎవరో చూస్తారని నెట్టింది. సో నెట్టేసరికి అలా అనిపించింది అనమాట. సో ఇలాగా హడావిడిగా తినడం, హడావిడిగా ఉండడం, ఆ నాయిస్ కంట్రీ మౌస్కి ఏమాత్రం నచ్చలేదు. ఏమని చెప్పిందంటే నేను వెళ్ళిపోతాను. టౌన్ మౌస్ ఎలాగైతే చెప్పిందో కంట్రీకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు కంట్రీ మౌస్ టౌన్కి వెళ్ళినప్పుడు సేమ్ యాజిటీస్ అలాగే చెప్పింది. సో నేను కూడా తిరిగి వెళ్ళిపోతాను. వీ మే గెట్ మచ్ ఫుడ్ హియర్ బట్ అట్లీస్ట్ వీ కెన్ ఈట్ ఇన్ ఏ పీస్. నాకు ఇక్కడ నచ్చలేదు. సో ద నెక్స్ట్ డే ద కంట్రీ మౌస్ వెంట్ బ్యాక్ టు హిజ్ హౌస్
in the country and the town mouse stayed on his cupboard in the town. And as far as I know, they did not visit each other again. So వాళ్ళు తినేమో కంట్రీ మౌస్కి ఏమో టౌన్ మౌస్ అలా ఉండడం నాకు నచ్చలేదు, టౌన్ మౌస్కి ఏమో కంట్రీ మౌస్ అలా ఉండడం అక్కడ నచ్చలేదు. సో ఇద్దరు మళ్ళీ ఎప్పుడు కలుసుకోలేదు. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద టౌన్ మౌస్ అండ్ ది కంట్రీ మౌస్. మీకు ఇక్కడ గ్లాసరీ ఇచ్చారు. కంట్రీ, అఫెక్షనేట్లీ, ప్యాక్, అన్కంఫర్టబుల్, గ్రంబుల్. గ్రంబుల్ అంటే టు కంప్లైన్ అబౌట్ సంథింగ్. చక్ అంటే టు మూవ్ మేకింగ్ ద సౌండ్ ఆఫ్ ఎన్ ఇంజిన్. డ్రెడ్ఫుల్, వెరీ బ్యాడ్ అండ్ అన్ప్లెజెంట్. డ్రెడ్ఫుల్ అంటే చెప్పాం కదా, అన్ప్లెజెంట్ అంటే అంతగా నచ్చలేదు. ఓకే, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ది కంట్రీ మౌస్ అండ్ ది టౌన్ మౌస్.